మనమైతే వర్క్షాప్కి వచ్చి 15 డేస్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇంట్లో ఫంక్షన్ మా బామ్మర్ది పెళ్ళికి అయితే వెళ్ళాము. మనోడు కూడా కార్ మెకానికే. మనం ఏంటంటే అన్ని దగ్గర ఉండి మొత్తం చూసుకున్నాము. అయితే మనం వర్క్షాప్కి అయితే వచ్చాము ఇవాళ. వస్తే మనకి ఇన్నోవాకి అయితే బ్యాక్ జాక్జీలు అయితే మార్చమన్నారు. ఏంటని అడిగితే యాక్సిడెంట్ అయితే అయిందన్నారు. బ్యాక్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, బెండ్ వచ్చింది. అలాగే మనకు టైర్ కూడా అలా రాసపోయింది. ఇప్పుడు దీన్ని మనం అయితే బ్యాక్ యాక్సిల్ అయితే మార్చుతున్నాము. ఇది ఇన్సూరెన్స్లో అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ లేకపోతే కనుక కంపల్సరీ దీన్ని క్యాష్ పెట్టి అయితే వేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ పెద్ద అమౌంట్ అయ్యాయని మనం ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు. అది ఇన్సూరెన్స్ లేకపోతే కనుక చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు అది వేపించాలని తక్కువ మనకి ఒక డిస్పోజల్ వేపించాలని ఒక 15,000 దాకా అవుతుంది. అదే డిస్పోజల్ కాకపోతే కనుక కొత్త తీసుకోవాలంటే 1 lakh చిల్లర అవుతుంది. దానికోసం మన ఇన్సూరెన్స్ ఉంటే కనుక చూస్తున్నారు కదా, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా తక్కువ 5-10 వేలు మన చేతిలో పడుతుంది. ఎందుకంటే ఎక్కువైతే అవ్వదు. ఓకేనా, చూస్తున్నారు కదా. మనకైతే ఇవాళ వీడియోస్ అయితే మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా కావాలంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.